ఇప్పటి వరకు మనము సంఖ్యా వ్యవస్థకు సంబంధించి 22 వీడియోలు చేసుకున్నామండి. సో ఈ 22 వీడియోలు ఏంటంటే సంఖ్యా వ్యవస్థకు సంబంధించి సగం పార్ట్. సో మిగిలిన సగం పార్ట్ లో మనము పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, సో వీటి గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ అకరణీయ సంఖ్యల గురించి డిస్కస్ చేసినప్పుడే భిన్నాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇవన్నీ కంప్లీట్ గా చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ సంఖ్యా వ్యవస్థ కంప్లీట్ అయిపోతుంది. అయితే మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు రెండు కూడా మనకి 6th లో ఉంటాయండి. సో పూర్ణ సంఖ్యలు మళ్ళీ మనకి ఇక్కడ 7th లో కూడా రిపీట్ అవుతాయి. అకరణీయ సంఖ్యలు 7th క్లాస్, 8th క్లాస్ లో ఉంటాయి. అలాగే కరణీయ సంఖ్యలు 9th క్లాస్ లో ఉంటాయి. వాస్తవ సంఖ్యలు 10th క్లాస్ లో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ప్రతి దాని గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ సంఖ్య వ్యవస్థ దగ్గర దానికి సంబంధించిన మ్యాటర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికీ సంబంధించి కామన్ గా ఉమ్మడిగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అవి మాత్రం మనము ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ క్రింది వాటిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది అనేసి మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు. సో ఎటువంటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి క్వశ్చన్స్. సో అటువంటి క్వశ్చన్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా కంప్లీట్ గా చూడాలండి. సో చూసినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం అనేది ఈజీగా వస్తుంది. అయితే ఈ సంఖ్యా వ్యవస్థ అన్నింటిలో మనకి మొదటి సంఖ్యా వ్యవస్థ ఏదంటే ఇక్కడ మనకి సహజ సంఖ్యా వ్యవస్థ. ఏంటి సహజ సంఖ్య వ్యవస్థ? సహజ సంఖ్యా వ్యవస్థలో మనకి ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటాయి? వీటి గురించి చెప్పుకోవాలంటే మనకి జనరల్ గా ఏమైనా కొన్ని వస్తువులను లేదా కొంతమంది మనుషులను మనం లెక్క పెట్టినప్పుడు ఏ విధంగా లెక్క పెడతాం? 1, 2, 3, 4 ఈ విధంగా లెక్క పెడతాం. అంతేగాని ఏవేవో కాలేజీ లేదా ఏవో ర్యాంకుల లాగా మనము 1, 1, 1, 2, 2, 2 ఈ విధంగా లెక్క పెట్టాం. అంటే మనం లెక్క పెట్టడానికి ఏ సంఖ్యలు అయితే ఉపయోగిస్తామో అవే ఇక్కడ సహజ సంఖ్యలు అవుతాయి. సో మనం లెక్క పెట్టడానికి ఏ సంఖ్యలు ఉపయోగిస్తామండి? 1, 2, 3, 4, 5 ఈ విధంగా లెక్క పెడతాం. అంటే ఈ సంఖ్యలనే మనం ఏ సంఖ్యలు అంటామంటే సహజ సంఖ్యలు అంటాం. సో మనం లెక్క పెట్టడానికి ఉపయోగించాం కాబట్టి ఈ సంఖ్యలను కౌంటబుల్ నెంబర్స్ కూడా అంటాం ఇంగ్లీష్ లో. ఓకే, సో సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4, 5. సో వీటిని మనము ఇంగ్లీష్ లో నేచురల్ నెంబర్స్ అని కూడా అంటాం. కాబట్టి ఈ సంఖ్యా వ్యవస్థను మనము ఎన్ అనే లెటర్తో చూపిస్తాం. క్యాపిటల్ ఎన్ అనే లెటర్ తో చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ సహజ సంఖ్యా సమితికి గాని మనము 0 గాని చేర్చినట్లయితే, అంటే ఈ సంఖ్యలకు 0 గాని చేర్చినట్లయితే 0, 1, 2, 3, 4, 5 ఇటువంటి సంఖ్యా వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఈ సహజ సంఖ్యా సమితికి ఏం యాడ్ చేసాం? 0 యాడ్ చేసాం. ఇటువంటి సంఖ్యా సమితిని మనం ఏమంటామంటే పూర్ణాంక సమితి అంటాం. పూర్ణాంక సమితి లేదా పూర్ణాంక సంఖ్యా వ్యవస్థ. అయితే ఈ పూర్ణాంక సమితిని మనము ఇంగ్లీష్ లో హోల్ నెంబర్స్ అంటాం. సో హోల్ నెంబర్స్ కాబట్టి దీన్ని మనము W అనే అక్షరంతో చూపిస్తాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి పూర్ణాంక సమితిలో 0 ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5 అంటే ఈ సంఖ్య వ్యవస్థ ఉంది. ఇది ఏ సంఖ్య వ్యవస్థ అండి? సహజ సంఖ్య వ్యవస్థ. ఏ సంఖ్య వ్యవస్థ? సహజ సంఖ్య వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ పూర్ణాంక సమితిలో సహజ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి? పూర్ణ సంఖ్యలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ కూడా, పూర్ణాంకాలు అంటే ఏమవుతుందండి? 0 కూడా ఉంటుంది కదా. సో పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయా? అన్ని అవు, కొన్ని అవుతాయి. అన్నిట్లో ఇక్కడ 0 అనేది అంటే పూర్ణాంక సమితిలో ఉంటుంది కానీ సహజ సంఖ్య సమితిలో ఉండదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అనేవి అవ్వవు. కానీ సహజ సంఖ్యలు అన్ని కూడా ఏమవుతాయి? మళ్ళీ మనకి ఇక్కడ పూర్ణాంకాలు అనేవి అవుతాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ మళ్ళీ మూడో సంఖ్య వ్యవస్థలో ఇక్కడ చూడండి 0 తీసుకున్నాం. అలాగే 1, 2, 3, 4, 5 అంటే సహజ సంఖ్యలు. వీటినే మళ్ళీ మనము ధన సంఖ్యలు అని కూడా అంటాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ రుణ సంఖ్యలు, అలాగే 0, అలాగే ధన సంఖ్యలు ఈ మూడిటి యొక్క సంఖ్యా సమితిని మనము పూర్ణ సంఖ్యల సమితి అంటాం. ఏ సమితి? పూర్ణ సంఖ్యల సమితి. జనరల్ గా పూర్ణ సంఖ్యల సమితి మనం ఇంగ్లీష్ లో ఇంటిజర్స్ అంటాం కాబట్టి దీన్ని మనము I అనే అక్షరంతో చూపిస్తాం. కొంతమంది దీన్ని Z అనే అక్షరంతో కూడా చూపిస్తారు. అయితే Z అనే అక్షరంతో ఎవరు చూపిస్తారంటే మొదటిలో పూర్ణ సంఖ్యా సమితిని, అంటే రుణ సంఖ్యలు మరియు ధన సంఖ్యలు ఈ సంఖ్యా సమితిని మొదట్లో Z అనే అక్షరంతో ఎవరు చూపించారంటే జర్మన్లు చూపించారు. ఎవరు? జర్మన్లు. అంటే జర్మన్ దేశానికి చెందిన వారంటే పూర్ణ సంఖ్యా సమితి అంటే Z అనే అక్షరం చూపించారు. వాళ్ళు ఇంటిజర్స్ పలకలేదు, వాటిని జెలైన్
జెలెన్ అని పలికేవారు. అంటే ఈ పూర్ణ సంఖ్యా సమితిని వాళ్ళు ఇంటీజర్స్ అనకుండా జెలెన్ సంఖ్యా వ్యవస్థను పలికేవారు. కాబట్టి ఆ సంఖ్యా వ్యవస్థకు జెడ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు? జర్మన్లు. మనం ఏమంటాం? ఇంటిజర్స్ అంటాం. అంటే ఈ పూర్ణ సంఖ్యా సమితిని ఐఎన్ అక్షరంతో కూడా చూపించవచ్చు, అలాగే జెడ్ అనే అక్షరంతో కూడా చూపించవచ్చు. మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా సమితి జనరల్ చూడండి, ఇవి ధన సంఖ్యలు, ఇవి రుణ సంఖ్యలు. రెండింటికి తేడా ఏంటండి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఇవి కూడా 1, 2, 3, 4 ఉన్నాయి. సో రెండింటికి తేడా ఏంటంటే ఒక సింబల్ ఉంది చూడండి. రుణ సంఖ్యల్లో -1, -2, -3, -4 ఈ విధంగా రాస్తారు రుణ సంఖ్య. సో ధన సంఖ్యలు అంటే మైనస్ లేకుండా రాస్తారు. మరి ఈ మైనస్ అనే గుర్తును ఎవరు వాడారు? మొదటిగా ఈ మైనస్ అనే గుర్తును మొదటిగా ఎవరు వాడారంటే బ్రహ్మగుప్తుడు వాడాడు. ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఎప్పుడు? 598 అలాగే 678 ఈ మధ్యలోన రుణ సంఖ్యలకు మైనస్ సింబల్ సూచించింది ఎవరంటే బ్రహ్మగుప్తుడు. అయితే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏ సంఖ్యలు ఏంటి? సహజ సంఖ్యలు. అలాగే 0తో కలుపుకున్నాం అనుకోండి, 0, 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏ సంఖ్యలు అవుతాయండి? పూర్ణాంకాలు అవుతాయి. అంటే ఈ మొత్తం సంఖ్యలు ఏ సంఖ్యలు ఏంటి? పూర్ణ సంఖ్యలు. సో ఈ మొత్తం పూర్ణ సంఖ్యల్లో సహజ సంఖ్యలు ఉన్నాయి, అలాగే పూర్ణాంకాలు కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ప్రతి సహజ సంఖ్య ఏమవుతుంది? పూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే ప్రతి పూర్ణాంకం ఏ సంఖ్య అవుతుంది? పూర్ణ సంఖ్యలో అవుతుంది. ఇక్కడ 2 స్టేట్మెంట్ ఉన్నాయి చూడండి. మొదటిది ఏంటంటే ప్రతి సహజ సంఖ్య ఏ సంఖ్య అవుతుంది? పూర్ణ సంఖ్యలో అవుతాయి. అలాగే ప్రతి పూర్ణాంకం ఏమవుతుంది? పూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడేముంది? పూర్ణాంక సంఖ్యలోన ప్రతి పూర్ణాంకం కూడా సహజ సంఖ్య అవ్వదు. కానీ ప్రతి సహజ సంఖ్య 1, 2, 3, 4 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు అండి? సహజ సంఖ్యలు. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా ఏమవుతుంది? పూర్ణాంకం అవుతుంది. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి, కానీ ఏం లేదు. ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పూర్ణ సంఖ్య సమితి తర్వాత అకర్ణీయ సంఖ్య సమితి. ఏ సమితి? అకర్ణీయ సంఖ్యా సమితి. జనరల్ మనకి అకర్ణీయ సంఖ్యలు అంటే ఏ సంఖ్యలు అంటారు చెప్పండి ఎవరైనా? సో అకర్ణీయ సంఖ్యలు అంటే జనరల్ గా p/q రూపంలో ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అంటారు చాలా మంది అనుకుంటారు. సో ఇక్కడ p/q రూపం అంటే ఏంటి? భిన్న రూపం. సో p/q రూపంలో ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు కాదండి. p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు. p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు మనం అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో q ≠ 0 అవ్వాలి. q అనేది ఇక్కడ హారంలో ఎప్పుడూ కూడా 0 అనేది ఉండకూడదు. సో అటువంటి సంఖ్యలు మనకి ఏమవుతాయి? ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఏంటి? p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు. p/q రూపంలో ఉండే సంఖ్యలు కాదు. ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు కాదు. p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు. సో p/q రూపంలో ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్య అవ్వచ్చు లేదా కర్ణీయ సంఖ్య అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 22/7 తీసుకున్నాం అనుకోండి. ఇదే సంఖ్య అండి. 22/7 అంటే పై అనేది ఏ సంఖ్య అవుతుంది అంటే కర్ణీయ సంఖ్య అవుతుంది. సో 22/7 అంటే p/q రూపంలో ఉంది కాబట్టి అకర్ణీయ సంఖ్య అనుకునేవారు. కానీ p/q రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇది అకర్ణీయ సంఖ్య కాదు. సో ఇది మనకి ఏంటంటే అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు అక్కడ డిస్కస్ చేసినప్పుడు మనం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి? అకర్ణీయ సంఖ్యా సమితి. దీన్ని మనము q అనే అక్షరంతో చూపిస్తాం. సో జనరల్ గా ఏమంటామంటే p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు మనము అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో q ≠ 0 అవ్వాలి. సో p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు, q ≠ 0 అవ్వాలి. p/q రూపంలో ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు కాదు. p/q రూపంలో ఉండే సంఖ్యలు అకర్ణీయ సంఖ్య అవ్వచ్చు, కర్ణీయ సంఖ్య అవ్వచ్చు. ఓకే. అయితే ఇక్కడ అకర్ణీయ సంఖ్య సమితిలో మనకి ఏ సంఖ్యలు వస్తాయి? జనరల్ గా ఇక్కడ p/q రూపం అంటే భిన్న రూపంలో రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకోండి. 2ని భిన్న రూపంలో రాయగలమా? రాయొచ్చు. 2/1 అంటే ఒక భిన్నమే. సో p/q రూపంలో రాసాం కాబట్టి 2 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలా కాకుండా 1/2 తీసుకున్నాను. సో 1/2 అంటే ఎంత వస్తుందండి? 0.5 వస్తుంది. ఇది ఒక అంతమయ్యే దశాంశం. సో అంతమయ్యే దశాంశాలు అన్ని కూడా ఏమవుతాయంటే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంతము కాని ఆవర్తనము కాని దశాంశాలు మాత్రమే కర్ణీయ సంఖ్యలు అవుతాయి. అది మనము కర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు చెప్పుకున్నప్పుడు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. అకర్ణీయ సంఖ్య యాక్షన్ చూపిస్తామంటే q అనే యాక్షన్ తో చూపిస్తాం. సో p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో అటువంటి ఏ సంఖ్య సరే -1 తీసుకున్నాం అనుకోండి. -1/1 రాసాను అనుకోండి.
సో మైనస్ ఒకటి ఏ సంఖ్య అవుతుందండి, అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -5 తీసుకున్నాను, దీన్ని p/q రూపంలో రాయొచ్చు కదా. సో -5/1 రాస్తాను నేను. సో ఇదే ఏ రూపం అయిందండి, p/q రూపం అయింది కాబట్టి -5 అనేది కూడా ఏ సంఖ్య అవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే ఇక్కడ 1/2 తీసుకున్నాను, ఇక్కడ -1 తీసుకున్నాను, ఇక్కడ -5 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను. సో 2 అనేది ఇక్కడ ధన సంఖ్య అయింది. అలాగే -5 అనేది రుణ సంఖ్య అయింది. 1/2 అనేది ఇంటికి భిన్న రూపంలో ఉండే సంఖ్యలు, అంటే ధన సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి, రుణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అలాగే భిన్న రూపంలో ఉండే కొన్ని సంఖ్యలు మాత్రమే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో 0 కూడా మనకి ఇక్కడ అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ధన సంఖ్యలు ఏ సంఖ్య సంఖ్యలో ఉంటాయండి, పూర్ణ సంఖ్య సంఖ్యలో ఉంటాయి. అంటే ప్రతి పూర్ణ సంఖ్య సంఖ్య అవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ధన సంఖ్యలు ఇంకే దేంట్లో ఉంటాయి, పూర్ణాంక సంఖ్యలో కూడా ఉంటాయి. అంటే ప్రతి పూర్ణాంక ఏ సంఖ్య సంఖ్య అవుతుందండి, అకర్ణీయ సంఖ్య సంఖ్య అవుతుంది. అలాగే ధన సంఖ్యలు దేంట్లో ఉంటాయండి, సహజ సంఖ్య సంఖ్యలో ఉంటాయి. అంటే ప్రతి సహజ సంఖ్య 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 అవుతుందండి, అకర్ణీయ సంఖ్య సంఖ్య అవుతుంది. అంటే ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య చెందుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే ప్రతి పూర్ణాంకము అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే ప్రతి పూర్ణ సంఖ్య ఏదండి, ప్లస్ నెంబర్స్, మైనస్ నెంబర్స్, 0 ఇవన్నీ కూడా నెంబర్స్ అవుతాయి, అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. వాటితో పాటు అంటే వీటితో పాటు భిన్న రూపంలో ఉండే అంటే 1/2, 1/5 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు అవుతాయి అంటే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఒక సంఖ్యను మనము p/q రూపంలో రాయగలిగితేనే, p/q రూపంలో ఉంటే కాదు, p/q రూపంలో రాయగలిగితేనే అవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు ఏ సంఖ్యలు అవుతాయి అంటే కరణీయ సంఖ్యలు అవుతాయి. ఏ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. సో ఈ కరణీయ సంఖ్యలను మనము q' తో చూపిస్తాం. ఓకే, సో వీటిని మనం ఏంటంటే వీటి గురించి ఎక్కువగా మనకి 9th లో ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి అకర్ణీయ సంఖ్య వరకు చూడండి, అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలే మనకి కర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ ప్రతి సహజ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణాంకం కరణీయ సంఖ్య అవ్వదు, అలాగే ప్రతి పూర్ణ సంఖ్య కరణీయ సంఖ్య అనేది అవ్వదు. అలాగే ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా కర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు కాదండి, అకర్ణీయ సంఖ్య కాని సంఖ్యలే కర్ణీయ సంఖ్యలు అవుతాయి. మరి అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు రెండింటినీ కలిపి మనము వాస్తవ సంఖ్యలు అంటాం. ఏ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. దీన్ని మనము R తో చూపిస్తాం. ఇక్కడ కర్ణీయ సంఖ్యలు మనము Q' తో చూపిస్తాం. ఓకే, సో ఈ మొత్తం మ్యాటర్ నేను చిన్న డయాగ్రామ్ తో ఈజీగా మీకు నేర్పిస్తాను. చూడండి, ఇందులో మనకి మొదటి సంఖ్య వస్తే ఏదండి, సహజ సంఖ్య సంఖ్య. రెండోది పూర్ణాంక సంఖ్య, హోల్ నెంబర్స్. మూడవది పూర్ణ సంఖ్యలు. నాలుగవది అకర్ణీయ సంఖ్యలు. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, అంటే ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్యనా, లేదా ప్రతి అకర్ణీయ సంఖ్య సహజ సంఖ్యనా, లేదా ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య, లేదా ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య. సో ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మనము సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సో ఈ 4 ఈ విధంగా రాసుకోండి. సో రాసుకున్న తర్వాత ఫస్ట్ వన్ చూడండి, గుర్తుపెట్టుకోండి, పైనుంచి కిందకి ఆర్డర్. ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. ఓన్లీ సహజ సంఖ్యను తీసుకున్నాము, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అయింది, అలాగే ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అయింది, అలాగే ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య అయింది. కానీ ప్రతి అకర్ణీయ సంఖ్య సహజ సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణ సంఖ్య సహజ సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణాంకం సహజ సంఖ్య అవ్వదు. సేమ్ అదే విధంగా రెండవది చూడండి, ప్రతి కిందకే ఓన్లీ పైనుంచి కిందకి రావాలి, ప్రతి పూర్ణాంకం పూర్ణ సంఖ్య అవుతుంది, అలాగే ప్రతి పూర్ణాంకం అకర్ణీయ సంఖ్య అవుతుంది. ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం అవ్వదు, ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణాంకం కూడా అవ్వదు. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య, ప్రతి పూర్ణ సంఖ్య ఇక్కడ ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవ్వదు. సో ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇటువంటి స్టేట్మెంట్ రిలేషన్స్ ఈజీగా చేయొచ్చు. సో ఓన్లీ కేవలం మనకి పైనుంచి కింద మాత్రం అవుతాయి, కింద నుంచి పైకి అవ్వదు. సో సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది, సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవ్వదు, అకర్ణీయ సంఖ్య పూర్ణాంకం అవ్వదు, అకర్ణీయ సంఖ్య సహజ సంఖ్య అవ్వదు. ఏంటి, ప్రతి అకర్ణీయ సంఖ్య
ఏమవదండి, సహజ సంఖ్య అవ్వదు, అలాగే పూర్ణాంకం అవ్వదు, అలాగే పూర్ణ సంఖ్య కూడా అవ్వదు. కానీ ప్రతి సహజ సంఖ్య ఏమవుతుంది, పూర్ణాంకం అవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది, అలాగే అకర్ణీయ సంఖ్య కూడా అవుతుంది. కేవలం పైనుంచి కింద మాత్రం అవుతుంది, కింద నుంచి పైకి అవ్వదు. సో ఫస్ట్ మనకి ఏమి ఇస్తారో చూసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. ప్రతి పూర్ణ సంఖ్య సహజ సంఖ్య అవునా, సహజ సంఖ్య అగుణని ఇచ్చాడు. సో ఇది సత్యం అసత్యం మనకు కావాలి. సో ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడు, ఇక్కడ పూర్ణ సంఖ్య అని ఇచ్చాడు, తర్వాత సహజ సంఖ్య అని ఇచ్చాడు. సో ఈ రెండింటిలో ఇక్కడ ఏది ఫస్ట్ వస్తుంది, సహజ సంఖ్య ఫస్ట్ వస్తుంది. అంటే పైన n ఉంటుంది, దాని తర్వాత W, దాని తర్వాత I, దాని తర్వాత Q. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా ఏముండాలంటే ఫస్ట్ లో ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి, పూర్ణ సంఖ్యలు ఇచ్చాడు అంటే ఇది ఇక్కడ ఉంది, తర్వాత సహజ సంఖ్యలు ఇచ్చాడు అది ఇక్కడ ఉంది. కాబట్టి ఇది తప్పు. అగుణం అన్నాడు కాబట్టి తప్పు. కాదు అన్నాడు అనుకోండి అప్పుడు రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కొంచెం చూద్దాం. ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అగుణని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మొదట ఏమి ఇచ్చాడు, ఇక్కడ పూర్ణ సంఖ్య ఇచ్చాడు, తర్వాత అకరణీయ సంఖ్య ఇచ్చాడు. అంటే ఈ రెంట్లో ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఇదే కదా, ఇక్కడ దాని తర్వాత ఇక్కడ అకరణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి అగుణం అన్నాడు కాబట్టి కరెక్ట్ అవుతుంది. మనకి ఈ ఒక్క డయాగ్రామ్ గుర్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని చూసి మనం ఈజీగా చేయొచ్చు. డయాగ్రామ్ ఏంటి, సహజ సంఖ్య, పూర్ణాంకము, పూర్ణ సంఖ్య, అకర్ణీయ సంఖ్య. సో ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. సేమ్ మనకి ఇటువంటివే జామితిలో కూడా వస్తుంటాయి. ప్రతి చతురస్రము రాంబస్ అవుతుందా, లేదా ప్రతి రాంబస్ చతురస్రం అవుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీకు ఇక్కడ అర్థమైనట్లయితే అక్కడ అది కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో దీని మీద క్వశ్చన్స్ మనకి ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు ఏ సంఖ్యలు వస్తాయండి, కరణీయ సంఖ్యలు వస్తాయి. సో కరణీయ సంఖ్యలు తీసుకున్నట్లయితే కరణీయ సంఖ్యకి సంబంధించి ఇవేవి వర్తించు. అంటే ప్రతి సహజ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణాంకము కరణీయ సంఖ్య అవ్వదు, ప్రతి పూర్ణ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు, ప్రతి అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు. కేవలం ఈ నాలుగిటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే ప్రతి కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అవ్వదు, ప్రతి కరణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవ్వదు, ప్రతి కరణీయ సంఖ్య పూర్ణాంకం అవ్వదు, అలాగే ప్రతి కరణీయ సంఖ్య సహజ సంఖ్య కూడా అవ్వదు. సో రెండు వైపులో కూడా అవ్వవు. కానీ ప్రతి కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. ఎందుకు అవుతుంది, మనకి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటండి, వాస్తవ సంఖ్యలు అంటే అకరణీయ సంఖ్యలు ప్లస్ కరణీయ సంఖ్యలు, ఈ రెండింటిని కలిపే మనము వాస్తవ సంఖ్యలు అంటాం. అంటే వాస్తవ సంఖ్యలో అకరణీయ సంఖ్యలు ఉంటాయి, అలాగే కరణీయ సంఖ్యలు ఉంటాయి. సో అకరణీయ సంఖ్యలు ఏ సంఖ్యలు ఉంటాయి ఏంటి, మనకి ఇక్కడ సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి, అలాగే కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి, అకరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. అంటే ఈ నాలుగింటిని కలిపే మనము అకరణీయ సంఖ్యలు తీసుకున్నాం. సో రెండోదంటే కరణీయ సంఖ్యలు, ఈ రెండింటిని కలిపి మనం ఏ సంఖ్యలు చెప్పాం, వాస్తవ సంఖ్యలు అని చెప్పాం. అప్పుడు మనకి ఇక్కడ ప్రతి సహజ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి అకరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇక్కడ చూడండి, ప్రతి కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అయినట్లే ప్రతి అకరణీయ సంఖ్య కూడా ఏ సంఖ్య అవుతుంది, వాస్తవ సంఖ్య అవుతుంది. ఎందుకు, మనకి అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు రెండింటిని కలిపితేనే కదా వాస్తవ సంఖ్యలు అయ్యాయి. కాబట్టి ప్రతి కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అయినట్టే ప్రతి అకరణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. సో ప్రతి అకరణీయ సంఖ్య ఏంటండి, అకరణీయ సంఖ్యలు ఏ సంఖ్యలు ఉంటాయి, పూర్ణాంక సంఖ్య ఉంటుంది, సహజ సంఖ్య సంఖ్య ఉంటుంది, పూర్ణాంక సంఖ్య ఉంటుంది, అలాగే పూర్ణ సంఖ్య సంఖ్య ఉంటుంది. ఈ మూడు కూడా మనకి ఇక్కడ అకరణీయ సంఖ్యలోనే ఉంటాయి. అంటే ప్రతి అకరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అయినప్పుడు అలాగే ప్రతి సహజ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము వాస్తవ సంఖ్య అవుతుంది, అలాగే ప్రతి పూర్ణ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. కన్ఫ్యూజన్ ఏం లేదండి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వాస్తవ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ప్రతి సహజ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకం వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది, ప్రతి అకరణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. అయితే ఈ వీటి మధ్య సంబంధాలు మనకి ఇక్కడ ఎక్కువగా సమితుల్లో ఒక విధంగా చూపిస్తారండి. ఏ విధంగా అంటే n సబ్సెట్ W సబ్సెట్ I సబ్సెట్
క్యూ. అంటే n అనేది అంటే సహజ సంఖ్యా సమితి అనేదేమో పూర్ణాంక సమితికి ఉపసమితి. సబ్సెట్ అంటే ఉపసమితి అని అర్థం. అలాగే పూర్ణాంక సమితి అనేదేమో పూర్ణ సంఖ్యా సమితికి ఉపసమితి. అలాగే పూర్ణ సంఖ్యా సమితి అనేదేమో అకర్ణీయ సంఖ్యా సమితికి ఉపసమితి. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ డయాగ్రామ్ ద్వారా కూడా చూపించాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో డయాగ్రామ్ అంటే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏముందండి, సహజ సంఖ్య కాబట్టి ఇది n అనే సమితి అంటే సహజ సంఖ్యా సమితి. దీంట్లో మళ్ళీ మనకి ఏమొస్తుందంటే W వస్తుంది. జనరల్ మనకి ఇక్కడ n అంటే ఏంటండి 1 2 3 4 ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇక్కడ పూర్ణాంక సమితిలో సహజ సంఖ్యా సమితికి కాకుండా ఒక నెంబర్ అనేది ఉంటుంది. అదే నెంబర్ 0. అంటే పూర్ణాంక సమితిలో 0 ఉంటుంది, అలాగే 1 2 3 4 అంటే ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ I ఏంటండి పూర్ణ సంఖ్యా సమితి. సో ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఉన్నాయి, 0 ఉన్నాయి. సో పూర్ణ సంఖ్యా సమితి ఇంకేంటి మిస్ అయ్యాయి, మైనస్ నెంబర్స్ మిస్ అయ్యాయి కాబట్టి -1 -2 -3 -4 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 4వది ఈ విధంగా వస్తుంది. సో ఇదేంటంటే అకర్ణీయ సంఖ్యా సమితి. సో దీన్ని మనము క్యూలో చూపిస్తాం. దీంట్లో మనకి ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటాయి, మైనస్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఏముంటాయి కొన్ని భిన్నాలు కూడా ఉంటాయి. అంటే 1/2 3/4 ఈ విధంగా కొన్ని భిన్నాలు కూడా మనకు ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఈ సంఖ్యా సమితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ కొన్ని సందర్భాలు మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది కొన్ని రకాలుగా ఇస్తుంటాడు. సో ఇంకొక రకంగా ఏ విధంగా ఇస్తుంటాడంటే N W I Q. సో ఈ విధంగా కూడా మనకి ఇక్కడ ఇది ఇవ్వచ్చు. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ సంఖ్యకు సంబంధించిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్. సో దీనికి నెక్స్ట్ చెప్పుకోబోయే కాన్సెప్ట్ మనకి ఎటువంటి సంబంధం ఉండదండి. కానీ దీన్ని మనం పరిచయం దగ్గర మొత్తం ఒక దగ్గర నేర్చుకుంటే మనకి ఈ బిట్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ప్రతి అకర్ణీయ సంఖ్య సహజ సంఖ్య అవుతుందా, లేదా ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుందా, సో ఇటువంటి స్టేట్మెంట్ మనకి ఖచ్చితంగా తెలియాలంటే సో ఈ వీడియోలో మనకి ఇక్కడ ఈ బాక్స్ మనకి ఇక్కడ గుర్తుండాలి. సో ఈ బాక్స్ గుర్తుంటే మనకి ఇక్కడ ఇటువంటి ప్రశ్న మనకి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ సంఖ్యా సమితికి సంబంధించి సంఖ్యా ర్యాక్ గురించి మనకి ఇక్కడ నేర్చుకోవాలండి. సో సంఖ్యా ర్యాక్ సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఎటువంటి ప్రశ్న అడగకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చాడు కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, మనకి ఇక్కడ 4 సంఖ్యలకు సంబంధించి 4 సంఖ్యా రేఖలు గీచాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే సహజ సంఖ్యా సమితికి సంబంధించి ఈ సంఖ్యా రేఖలో సో సహజ సంఖ్యా సమితికి సంబంధించిన సంఖ్యా రేఖ గీయాలంటే సో సహజ సంఖ్యా సమితి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సంఖ్యా రేఖపై మనకి మొదటి నెంబర్ 1గా తీసుకోవాలి. కాబట్టి 1 2 3 4 5 ఈ విధంగా ఉంటుంది. సో సంఖ్యా రేఖపై ఎప్పుడైనా సరే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు మనము ఆ నెంబర్ కి ఇది కుడివైపు అవుతుందండి, ఇది ఎడమ వైపు అవుతుంది. సో కుడివైపు పోయే కొద్దీ ఇది 5 కుడివైపు పోతే 6 అయింది అంటే 1 పెరిగింది. సో నెక్స్ట్ పోతే కుడివైపుకి 7 అయింది, నెక్స్ట్ 8. అంటే సంఖ్యా రేఖకు కుడివైపు కానీ పోయినట్లయితే ఒక అంకె పెరుగుతుంది, ఒక అంకె పెరుగుతుంది. అదే ఎడమ వైపు పోతే సంఖ్యా రేఖ ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకు మనము ఎడమ వైపు కానీ జరిగినట్లయితే ఒక అంకె విలువ తగ్గుతుంది. మనం ఇక్కడ మొదటి వీడియో చెప్పుకున్నాం, సంఖ్యకు సంబంధించిన మొదటి వీడియోలో ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకి తర్వాత వచ్చే సంఖ్య ఏ సంఖ్య అవుతుందండి, ఉత్తర సంఖ్య అవుతుంది కదా, ఉత్తర పదం అవుతుంది. ఇప్పుడు 5 యొక్క ఉత్తర పదం ఏమవుతుంది, 6 అవుతుంది. 6 యొక్క ఉత్తర పదం 7 అవుతుంది. 7 యొక్క ఉత్తర పదం 8 అవుతుంది. అంటే ముందుండే సంఖ్య. మరి వెనకుండే సంఖ్యను ఏమంటామంటే పూర్వ సంఖ్య అంటాం, లేదా పూర్వ పదం అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 5 యొక్క పూర్వ సంఖ్య ఏది 4, 4 యొక్క పూర్వ సంఖ్య 3, 3 యొక్క పూర్వ సంఖ్య 2, మరి 2 యొక్క పూర్వ సంఖ్య 1 అవుతుంది. మరి 1 యొక్క పూర్వ సంఖ్య లేదు. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఎవరైనా అడుగుతాడంటే సహజ సంఖ్యా సమితిలో పూర్వ సంఖ్య లేని సంఖ్యను అడుగుతుంటాడు. సహజ సంఖ్యా సమితిలో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏదని అడుగుతుంటాడు. ఏదండి 1. 1కి ఉత్తర సంఖ్య ఉంటుంది కానీ పూర్వ సంఖ్య ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండో సంఖ్య రేఖ తీసుకున్నట్లయితే రెండో సంఖ్య రేఖ మనకి ఇక్కడ పూర్ణాంక సంఖ్యకి సంబంధించింది. అయితే ఇక్కడ పూర్ణాంక సంఖ్యలో మనకి ఇక్కడ మొదటి సంఖ్య ఏదండి 0. కాబట్టి సంఖ్యా రేఖపై మొదటి సంఖ్య నేను 0గా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి,
పూర్ణాంక సంఖ్యలో 1 యొక్క పూర్వపదం ఏదంటే ఏం చెప్తామండి? 1 చెప్తాం. సో 0 చెప్తాం. మరి సహజ సంఖ్యా సమితిలో 1 యొక్క పూర్వ సంఖ్య అంటే ఏం చెప్తామండి? సో ఇక్కడ ఏమీ ఉండదు, అంటే లేదని చెప్పాలి. ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం చూసుకోవాలి. ఇక్కడ సహజ సంఖ్యా సమితి అంటే ఉండదు, అలాగే అక్కడ పూర్ణాంక సమితి అని అనుకోండి. పూర్ణాంక సమితిలో 1 యొక్క పూర్వపదం అంటే ఏదవుతుందండి? 0 అవుతుంది. సేమ్ ఈ సంఖ్య రేఖ ఈ సంఖ్య రేఖ సేమ్ ఒకే విధంగా ఉంటుంది, కానీ నెంబర్ లో మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అయితే ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది. సంఖ్య రేఖపై ఎప్పుడూ కూడా సెంటర్ పాయింట్ అని 0 అవడం రూల్ లేదు, మనం తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్లస్ నెంబర్స్ మైనస్ నెంబర్స్ కావాల్సి వచ్చినప్పుడు మధ్యలో 0 తీసుకుంటాం. సో స్టార్టింగ్ మనకి 0తో స్టార్ట్ అయితే స్టార్టింగ్ నుంచి తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇక్కడ పూర్ణాంక సంఖ్యలో కూడా ఆ సంఖ్య రేఖపై ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు కుడివైపు పోయే కొద్దీ ఏమవుతుంది? ఒక అంకె పెరుగుతుంది, ఎడమవైపు పోయే కొద్దీ ఒక అంకె తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మూడో చూడండి. మూడో సంఖ్య దేనికి సంబంధించింది? పూర్ణ సంఖ్యా సమితికి సంబంధించింది. సో పూర్ణ సంఖ్య అంటే ఏముంటాయి? ఇక్కడ ధన సంఖ్యలు ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి, అలాగే 0 ఉంటుంది. కాబట్టి 0ను మనము మధ్యలో తీసుకోవాలి, ధన సంఖ్యలను కుడివైపు తీసుకోవాలి, రుణ సంఖ్యలను ఎడమ వైపు తీసుకోవాలి. సంఖ్యా రేఖపై రుణ సంఖ్యలు ఏ వైపు తీసుకోవాలి? ఎడమవైపు తీసుకోవాలి. ధన సంఖ్యలను కుడివైపు తీసుకోవాలి. సార్ ఈ రెండింటికంటే ఈ పూర్ణ సంఖ్యా సమితి యొక్క సంఖ్యా రేఖపై కూడా ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నాం అనుకోండి, ఆ సంఖ్యకు కుడివైపు పోయే కొద్ది ఏమవుతుందంటే ఒక అంకె విలువ పెరుగుతుంది, అదే ఎడమవైపు పోయే కొద్ది ఏమవుతుందంటే ఒక అంకె విలువ తగ్గుతుంది. అన్నిటికీ సేమ్ అదే విధంగా ఉంటుంది. అయితే వీటిలో మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనం చెప్పలేము, ఈ సంఖ్య రేఖపై ఎండింగ్ పాయింట్ మనం చెప్పలేము. ఎందుకు? మన ఇక్కడ ప్లస్ నెంబర్స్ లో చివరి అంకె ఏదని ఏం చెప్తామండి? చెప్పలేం. అలాగే మైనస్ నెంబర్ లో కూడా చివరి అంకె ఏదని చెప్పలేం. కానీ సహజ సంఖ్య సమితిలో స్టార్టింగ్ పాయింట్ చెప్పగలం 1 అనేసి, ఎండింగ్ పాయింట్ చెప్పలేం. పూర్ణాంక సమితిలో స్టార్టింగ్ పాయింట్ చెప్పగలం 0 అనేసి, కానీ ఎండింగ్ పాయింట్ చెప్పలేం. కానీ పూర్ణ సంఖ్య సమితిలో స్టార్టింగ్ పాయింట్ చెప్పలేము, అలాగే ఎండింగ్ పాయింట్ కూడా మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4వ సంఖ్య ఏంటంటే అకర్ణీయ సంఖ్య సమితికి సంబంధించింది. అకర్ణీయ సంఖ్యలు అంటే ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య మనం p/q రూపంలో రాయాలి. ఇక్కడ సంఖ్య చూడండి, 0, 1, 2, 3 ఇచ్చారు. ఇక్కడ -1, -2, -3 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1ని నేను 1/1 రాస్తాను, ఈ 2ని నేను 2/1 రాస్తాను. 1/1కి 2/1కి మధ్యలో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్స్ అవి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 గాని తీసుకున్నప్పుడు ఇక్కడ 2 గాని తీసుకున్నట్లయితే 1కి 2కి మధ్యలో కొన్ని సంఖ్యలు వస్తాయి. ఆ సంఖ్యల్లో కొన్ని సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, కొన్ని సంఖ్యలు కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. ఈ సంఖ్యల్లో మనకి ఇక్కడ ఈ సంఖ్య రేఖ చూపించినప్పుడు మిగతా వాటిని చూడండి 1, 2, 3 ఈ విధంగా ఉంటాయి. కానీ అకర్ణీయ సంఖ్యలు సంఖ్య రేఖ చూపించినప్పుడు 2 సంఖ్యల మధ్య ఏవైనా 2 వరుస సంఖ్యలు 1, 2 అయి ఉండొచ్చు. ఆ 2 సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటే అనంతం. ఎన్ని? అనంతం. ఏవైనా 2 సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి? అనంతం. అలా కాకుండా ఈ రెండింటికి కరెక్ట్ గా మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య అడిగాడు అనుకోండి, అప్పుడేమవుతుందంటే a+b/2 అనేదేమో ఈ 2 సంఖ్యలకి, అంటే సంఖ్యా రేఖపై ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండు సంఖ్యలకు కూడా సరిగ్గా మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య a+b/2. ఏ అంటే మొదటి సంఖ్య, b అంటే రెండవ సంఖ్య. ఆ 2 సంఖ్యలు కలిపి /2 చేస్తే అదే ఆ 2 సంఖ్యలకి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య. అలా కాకుండా 2 సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటే అనంతం. ఏమంటే అనంతం చెప్పలేం. ఇప్పుడు 1కి 2కి మధ్యలో ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయండి? 1తో 2 కదా, మధ్యలో ఉండమనుకోగలరు. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటే అనంతం. 2కి 3కి మధ్యలో కూడా ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి? అనంతం. కానీ 1కి 2కి సరిగ్గా మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య ఏదైనా అనుకోండి 1 + 2/2 అవుతుంది, అంటే 3/2, అంటే 1.5 అవుతుంది. అంటే 1కి 2కి సరిగ్గా మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య 1.5. వీటి నుంచి మనము అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు చెప్పుకున్నప్పుడు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. దీని మాదిరిగానే ఈ 3 సంఖ్యల వ్యవస్థలకు కూడా ఏవైనా 2 సంఖ్యలు ఇస్తాడు, ఆ 2 సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయో అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10కి 5కి మధ్యలోన ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడిగాడు అనుకోండి. 10 ఒక పూర్ణ సంఖ్య, 5 కూడా ఒక పూర్ణ సంఖ్య. ఆ రెండింటి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? ఏం చేయాలంటే ఇచ్చిన 2 సంఖ్యలు తీసివేయండి. సో 10 - 5 తీస్తే ఎంత వస్తుందండి? 5 వస్తుంది. సో వచ్చిన దాని నుంచి మళ్ళీ 1 తీస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 43కి
23కి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి లేదా పూర్ణాంకాలను అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనము? 43 మైనస్ 23 ఎంత అవుతుందండి? 20 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, మళ్ళీ దీనికి ఒకటి తీయాలి మనం. ఎంత వస్తుంది? 19 వస్తుంది. అంటే 23కి 43కి మధ్యలోన ఎన్ని పూర్ణాంకాలు లేదా ఎన్ని సహజ సంఖ్యలు లేదా ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే 19 ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనము ఈ సంఖ్యా సమితికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉంటాయి. సౌహృద ధర్మము, స్థిత్యంతర ధర్మము, అలాగే సహచర ధర్మము అని కొన్ని ధర్మాలు ఉంటాయి. సో ఆ ధర్మాల గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.